నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం ఒక్క నిమిషం ఆలస్యమైన అనుమతి నిరాకరణ ఆన్లైన్ హాల్ టికెట్లు చెల్లుబాటవుతాయని ప్రకటన అధిక వేగం డ్రైవర్ నిద్రమత్తే ప్రమాదానికి కారణం కృష్ణా జిల్లా దుర్ఘటనపై రవాణా శాఖ ప్రాథమిక అంచనా రహదారి వంపు ఓ కారణమని విశ్లేషణ జగన్ దురుసుతనంపై కృష్ణా జిల్లా అధికారుల సంఘం ఆగ్రహం ప్రవర్తన మార్చుకోవాలని హితవు ప్రతిపక్ష నేత ఫ్యాక్షనిజం సాగదన్న తెలుగుదేశం అమరావతికి వరద ముప్పు నివారణలో ముందడుగు కొండవీటి వాగు ఎత్తిపోతలకు నేడు చంద్రబాబు శంకుస్థాపన 6 నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యం తెలంగాణలో గొర్రెల పెంపకం ప్రోత్సాహానికి భారీ ప్రతిపాదనలు 2 ఏళ్లలో 84 లక్షల జీవాల పంపిణీకి మంత్రివర్గ ఉపసంఘం ప్రతిపాదన వేసవి తాపంపై వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికలు సాధారణం కంటే 1-2 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు తెలంగాణ కోస్తాంధ్రలో భగభగలు కూచిభొట్ల శ్రీనివాస్ది జాత్యాహంకార హత్యే ఎట్టకేలకు అంగీకరించిన శ్వేత సౌధం ట్రంప్ మౌనంపై అమెరికా మీడియా ఘాటు సంపాదకీయం తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్దమైంది ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగే పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని స్పష్టం చేశారు కాపీయింగ్కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో నేటి నుంచి 19 వరకు జరిగే ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు 2 రాష్ట్రాల ఇంటర్మీడియట్ బోర్డులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాయి ఆంధ్రప్రదేశ్లో ప్రథమ ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 10,31,285 మంది విద్యార్థులు హాజరు కానుండగా వారి కోసం 1,445 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు వాటిలో సమస్యాత్మకంగా గుర్తించిన 124 కేంద్రాలపై ప్రత్యేక నిఘా ఉంచిన ఏపీ ఇంటర్ బోర్డు 35 అతి సమస్యాత్మక కేంద్రాల్లో సీసీ కెమెరాలు అమర్చారు తెలంగాణలో మొత్తం 9,76,000 మంది విద్యార్థులు హాజరు కానుండగా 1,291 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు ఒక్క నిమిషం ఆలస్యమైన పరీక్ష కేంద్రంలోకి అనుమతించబోమన్న 2 రాష్ట్రాల ఇంటర్ బోర్డులు ముందే చేరుకోవాలని విద్యార్థులకు సూచించారు హాల్ టికెట్ల కోసం కళాశాలల చుట్టూ తిరగాల్సిన పనిలేదని బోర్డు వెబ్సైట్ల నుంచి డౌన్లోడ్ చేసుకున్నా పరిగణలోకి తీసుకుంటామని తెలిపారు పరీక్ష కేంద్రానికి సులువుగా చేరుకునేలా ప్రత్యేకంగా సెంటర్ లొకేటర్ అనే మొబైల్ యాప్ రూపొందించిన తెలంగాణ ఇంటర్ బోర్డు మొబైల్ ఫోన్లు ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు అనుమతించమని స్పష్టం చేసింది ప్రిన్సిపల్ సిగ్నేచర్ లేకపోయినా హాల్ టికెట్ డౌన్లోడ్ మేమైతే వెబ్సైట్ లో పెట్టాము దాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయాలని కూడా మా చీఫ్ సూపరింటెండెంట్ ఎగ్జామినేషన్ సెంటర్ లో కూడా చెప్పడం జరిగింది రీచింగ్ ద ఎగ్జామినేషన్ ఇన్ టైమ్ ఇస్ హాఫ్ టెన్షన్ గాన్ అందుకనే సెంటర్ లొకేటర్ అనే ఒక యాప్ హాల్ టికెట్ ఎంటర్ చేస్తే వాళ్ళ సెంటర్ ఆ బిల్డింగ్ కనబడుతుంది 25 మినిట్స్ ఉందా 30 మినిట్స్ ఉందా అని చెప్తుంది నావిగేషన్ మ్యాప్ అనేది కూడా వస్తుంది ఎంతవరకు గుర్తుంటే అంతవరకు చక్కగా ప్రశాంతంగా రాస్తే పాస్ అవుతారు కానీ కాపీయింగ్ అని స్లిప్స్ తీసుకెళ్ళటం కానీ అన్ఫర్బిడెన్ మెటీరియల్ ఏదైనా తీసుకుని వెళ్ళారనుకోండి అది దొరికితే 8 టైమ్స్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాకుండా ఇంటెన్సిటీని బట్టి డిబార్ చేయడం జరుగుతుంది చిన్న విషయంలో అన్ని సంవత్సరాలు డిబార్ అయిపోయి జీవితాన్ని నాశనం చేసుకోకుండా మంచిగా చదివినట్టుగా బాగా రాసుకునేటట్టుగా ప్రిపేర్ అయి వెళ్లాల్సిందిగా కోరుకుంటున్నాను ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా మార్చి 9న జరగాల్సిన పరీక్షను మార్చి 19న నిర్వహిస్తామని 2 రాష్ట్రాల ఇంటర్ బోర్డులు మరోసారి గుర్తు చేశాయి కృష్ణా జిల్లా ముళ్లపాడు వద్ద 11 నిండు ప్రాణాల్ని బలిగొన్న బస్సు ప్రమాదానికి అతివేగంతో పాటు డ్రైవర్ నిద్రమత్తే కారణమని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు ప్రమాద స్థలిలో రహదారి మలుపులు తిరిగి ఉండడమూ ఓ కారణంగా గుర్తించారు ప్రమాదానికి గురైన దివాకర్ రోడ్ లైన్స్ బస్సు కాంట్రాక్ట్ క్యారియర్గా అనుమతి పొంది స్టేజీ క్యారియర్గా తిరుగుతున్నట్లు తేలింది ఒడిశా నుంచి బయలుదేరిన బస్సు శ్రీకాకుళం విశాఖపట్నం విజయవాడల్లో ప్రయాణికుల్ని ఎక్కించుకోవడం దించడం ద్వారా ఈ విషయం స్పష్టమవుతోంది ప్రమాద సమయంలో బస్సు దాదాపు 100 కిలోమీటర్లకు పైగా వేగంతో వెళుతున్నట్లు భావిస్తున్నారు వేగం 60 కిలోమీటర్ల నుంచి 110 కిలోమీటర్ల మధ్య ఉండొచ్చని మేము ఒక అవగాహనకు రావడం జరిగింది యాక్సిడెంట్ స్పాట్ని గమనించినప్పుడు అప్పర్ నుంచి డౌన్కి వస్తూ అక్కడ ఒక వంపు తిరిగి ఉంది
9 ఇంచెస్ హైట్ 4.5 మీటర్ల వెడల్పుతో ఉన్నటువంటి డివైడర్ మీదకి డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం మూలంగా ఆ డివైడర్ మీదకి వెళ్లి పడిపోవడం జరిగింది. ఈ జరిగినటువంటి దుర్ఘటన కేవలం మానవ తప్పిదం అని చెప్పేసి మేము అవగాహనకి అంచనాకు వచ్చాము. కృష్ణా జిల్లా బస్సు ప్రమాదంలో గాయపడిన క్షతగాతుల్ని పరామర్శించేందుకు వెళ్లి నందిగామ ప్రభుత్వాసుపత్రి వైద్యులు కలెక్టర్పై దురుసుగా ప్రవర్తించిన వైకాపా అధ్యక్షుడు జగన్పై కృష్ణా జిల్లా అధికారుల సంఘం మండిపడింది. వైద్యుల చేతిలోని పత్రాలు బలవంతంగా లాక్కోవడమే కాక అడ్డు చెప్పిన ఐఏఎస్ను బెదిరించడం సభ్య సమాజం తలదించుకునేలా ఉందన్నారు. రాజకీయ లబ్ది కోసం విధుల్లో ఉన్న సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించడాన్ని తప్పుబట్టిన కృష్ణా జిల్లా అధికారులు జగన్ తీరుతో అధికారుల ఆత్మస్థైర్యం దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు జగన్ తీరును తప్పుబట్టిన తెలుగుదేశం ప్రతిపక్ష నేత ఎంత బాధ్యతగా ఉండాలో నేర్చుకుని తక్షణమే కలెక్టర్కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. బాడీ లాంగ్వేజ్ గాని నోరు విప్పితే ఫ్యాక్షన్ ధోరణి. ప్రతిపక్ష నాయకుడిగా క్షతగాత్రుల్ని పలకరించి అన్ని అందినయా లేదా అని అడగాల్సినటువంటి ప్రవర్తన పోయి ఒక ఫ్యాక్షనిస్ట్, ఒక రౌడీ, ఒక వీధి గూండా ప్రవర్తించినట్టుగా అక్కడ ఉండేటటువంటి కలెక్టర్ మీద, డాక్టర్ల మీద చేసేటటువంటిది ఏదైతే దౌర్జన్యం ఉందో దాన్ని ఖండిస్తున్నాం. ఇలాంటి ప్రవర్తనలు మళ్లీ వచ్చేటప్పుడు చూస్తూ ప్రభుత్వం మాత్రం ఊరుకోదు. ఆంధ్రప్రదేశ్లో ప్రమాదాలు పొంచి ఉన్న ప్రదేశాలపై సర్వే చేసి నెల రోజుల్లో నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారుల్ని ఆదేశించారు. రహదారుల భద్రత, ప్రమాదాలపై జాతీయ రహదారుల సంస్థ అధికారులు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని, డీజీపీ సాంబశివరావు సహా ఇతర అధికారులతో అమరావతి సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన చంద్రబాబు ఇకపై ప్రతి నెల చివరి మంగళవారం రహదారి భద్రతపై సమీక్షిస్తారని తెలిపారు. ఏపీని రహదారి ప్రమాదరహిత రాష్ట్రంగా మార్చేలా కార్యాచరణ రూపొందించారన్న ఆయన తాగి వాహనం నడిపే వారిపై గట్టి నిఘా వేసి భారీ జరిమానాలు విధించాలని ఆదేశించారు. అతివేగంగా వెళ్లే వాహనాలపైన నిఘా పెట్టాలని, ఇందుకోసం సెల్ టవర్లు, జీపీఎస్ వంటి సమాచార వ్యవస్థను విస్తృతంగా వినియోగించుకోవాలన్నారు. అమరావతికి వరద ముంపు సమస్య తొలగించే దిశగా ఏపీ సర్కార్ మరో ముందడుగు వేయబోతోంది. కొండవీటి వాగు ద్వారా వచ్చే వరద నీటిని ప్రకాశం బ్యారేజీలోకి ఎత్తిపోసే ఎత్తిపోతల పథకానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ శంకుస్థాపన చేయనున్నారు. 6 నెలల్లో పనులు పూర్తి చేయాలని జలవనరుల శాఖ లక్ష్యంగా నిర్దేశించుకుంది. దశాబ్దాల నాటి ముంపు కష్టాలు, నవ్యాంధ్ర రాజధాని అమరావతికి వరద ముప్పు తొలగించేందుకు కొండవీటివాగు ప్రవాహాన్ని ప్రకాశం బ్యారేజీకి మళ్లించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. సాధారణ సమయాల్లో కొండవీటి వాగు నుంచి వచ్చిన ప్రవాహం నేరుగా నదిలోకి కలిసే అవకాశమున్నా వర్షాకాలంలో స్వతహాగా కలిసే వీలుండదు. కొండవీటి వాగు ప్రవాహం అమరావతి ప్రాంతంలో దాదాపు 27.5 కిలోమీటర్ల మేర ప్రయాణిస్తుంది. కృష్ణా పరివాహక ప్రాంతంలోని వరద నీరంతా కొండవీటివాగు ద్వారానే ప్రకాశం బ్యారేజీ వద్ద నదిలో కలుస్తుంది. పాలవాగు, పొట్టేలువాగులు కొండవీటివాగులో అదనంగా కలుస్తాయి. దాదాపు 60 నుంచి 75 రోజుల పాటు ఉండే ఈ ప్రవాహాలు రాజధాని ప్రాంతాన్ని ముంచెత్తకుండా ప్రకాశం బ్యారేజీకి కొంచెం ఎగువన ఉండవల్లి, సీతానగరం సమీపంలో వరద నీటి ఎత్తిపోతలను నిర్మించనున్నారు. 237 కోట్ల రూపాయలతో చేపట్టే ఈ పనులకు సీఎం చంద్రబాబు ఇవాళ శంకుస్థాపన చేయనుండగా 6 నెలల్లో పనులు పూర్తి చేస్తామని జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా చెప్పారు. దశాబ్దాలు, శతాబ్దాలు కొండవీటి వాగు ముంపుకి ఈ ప్రాంత ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఒక శాశ్వత పరిష్కారం ఎట్టి పరిస్థితుల్లో జూన్, జూలైలో వచ్చే వరద నీరుని ఎత్తిపోసే విధంగా సుమారు 16 పంపులు, ఒక్కొక్క పంపు 350 క్యూసిక్ల చొప్పున సుమారు 5,000 క్యూసిక్లు ఈ కొండవీటి వాగు ప్రవాహ నీటిని ప్రకాశం బ్యారేజీలోకి ఎత్తిపోసుకునే విధంగా ఈ ఎత్తిపోతల పథకం తీర్చిదిద్దబడుతుంది. మొత్తం 16,000 క్యూసెక్ల వరద నీరు కొండవీటి వాగు ద్వారా వస్తుందని అంచనా వేసిన జలవనరుల శాఖ అధికారులు అందులో 12.5 క్యూసెక్ల నీటిని ఎత్తిపోతల ద్వారా నదిలోకి, మిగతా జలాలను సమీపంలోని కాలువలకు విడుదల చేస్తారు. భవిష్యత్తులో కొండవీటి వాగు జలాలను రాజధాని ప్రాంతంలో ఓ నీటి రిజర్వాయర్కు మళ్లించి నిల్వ చేయాలని భావిస్తున్నారు. తెలంగాణలో గొర్రెల పెంపకాన్ని నమ్ముకున్న కుటుంబాలకు ప్రోత్సాహం అందించాలని ఈ అంశంపై ఏర్పాటైన పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. మొత్తం 4 లక్షల కుటుంబాలకు 21 గొర్రెలు చొప్పున 84 లక్షల గొర్రెలు పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ ఏడాది 2 లక్షలు, వచ్చే ఏడాది మరో 2 లక్షల కుటుంబాలకు పంపిణీ చేయనుంది. అసలు గొర్రెల్లేని వారికి పంపిణీలో మొదటి ప్రాధాన్యత ఇవ్వాలన్న మంత్రివర్గ ఉపసంఘం ఎస్సీ ఎస్టీలకు ఉప ప్రణాళిక నిధులతోటి కొనుగోలు చేసి ఇవ్వాలని ప్రతిపాదించింది. ఇతర రాష్ట్రాల నుంచి మాత్రమే గొర్రెల్ని కొనుగోలు చేయాలని సూచించింది.
గొర్రెల పెంపకందారుల సహకార సంఘాలు సభ్యత్వ నమోదు విషయంలో నిబంధనలు విధిగా పాటించాలన్న మంత్రివర్గ ఉపసంఘం రాష్ట్ర స్థాయి టెండర్ల ద్వారానే గొర్రెలు కొనుగోలు చేయాలని, కిలోల ప్రకారం ధర నిర్ణయించాలని సూచించింది. ఈ ప్రతిపాదనలను ముఖ్యమంత్రికి అందించనుంది. ఫిబ్రవరిలోనే ఎండలు ఠారెత్తిస్తున్న వేళ భారత వాతావరణ శాఖ మరో బాంబు పేల్చింది. ఈ ఏడాది దేశంలోని అనేక రాష్ట్రాలు నిప్పుల కొలిమిని తలపిస్తాయని హెచ్చరించింది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాల్లో సాధారణం ఉష్ణోగ్రతలకు మించి 3 నుంచి 5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా మార్చి నుంచి మే నెల వరకు తీవ్రత మరింత అధికంగా ఉండనుందని అంచనా వేసింది. ముఖ్యంగా దేశంలోని వాయవ్య ప్రాంత ప్రజలపై అధిక ప్రభావం ఉండనుంది. పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, యూపీ, గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, బీహార్, జార్ఖండ్, బంగాల్, ఒడిశా, తెలంగాణల్లో సాధారణం కన్నా 1 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత అధికంగా నమోదవుతుందని భారత వాతావరణ విభాగం తెలిపింది. కోస్తాంధ్ర, మరాఠ్వాడా, మధ్య మహారాష్ట్ర, విదర్భలోనూ ఇదే తరహా ఎండలు ఉంటాయని వివరించింది. ఉత్తర భారతావని వైపు నుంచి వీచే గాలుల తీవ్రత కారణంగా దాదాపు 48 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. రెవెన్యూ శాఖపై అవినీతి మచ్చ తొలగించేందుకు తహసీల్దార్ల కార్యాలయాల్లో సీసీ కెమెరాలు అమర్చనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి తెలిపారు. అవినీతి అధికారులపై చర్యలకు ప్రత్యేక విజిలెన్స్ విభాగాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ అధికారులతో సమావేశం నిర్వహించిన కేఈ క్షేత్రస్థాయిలో రెవెన్యూ అధికారులకు పనిభారం బాగా పెరిగిందన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని రెవెన్యూ యంత్రాంగానికి అదనపు మౌలిక వసతులు కల్పించామన్నారు. క్రమశిక్షణకు మారుపేరైన రెవెన్యూ శాఖ కాంగ్రెస్ హయాంలో పూర్తిగా గాడి తప్పిందన్నారు. తెలుగు వచ్చిన తర్వాత సంస్కరణలు అమలు చేస్తున్నామని కేఈ కృష్ణమూర్తి చెప్పారు. రెవెన్యూ శాఖ రూపొందించిన రుణపరపతి విధానానికి ఈ గవర్నెన్స్ కింద జాతీయ స్థాయి అవార్డు రావడంపై హర్షం వ్యక్తం చేశారు. గ్రామాల్లో ఉండని వీఆర్ఓలపై సస్పెన్షన్ వేటు వేస్తామని ఆయన హెచ్చరించారు. విధి నిర్వహణలో అలసత్వం వహించే సర్వేయర్లను తక్షణం సస్పెండ్ చేయాలని కేఈ అధికారుల్ని ఆదేశించారు. నెల రోజుల కోసం అజయ్ కల్లాంను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించిన ముఖ్యమంత్రి చంద్రబాబు పదవీ విరమణ తర్వాత కూడా ఆయన సేవలు వినియోగించుకోవాలని భావిస్తున్నారు. ఈ మేరకు అజయ్ కల్లాంను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నియమించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. పదవీ విరమణ పొందాక ఆర్థిక శాఖ సలహాదారుగా సేవలందించాలని చంద్రబాబు కోరినట్లు తెలిసింది. ప్రభుత్వం ఇచ్చే గౌరవాన్ని స్వీకరిస్తారని చంద్రబాబుకు తెలిపిన అజయ్ కల్లాం గుంటూరు జిల్లా బాపట్ల తన స్వగ్రామమని, చిన్నతనం నుంచి వ్యవసాయ రంగం అంటే ఇష్టమని చెప్పారు. ఈ నేపథ్యంలో అజయ్ కల్లంను పదవీ విరమణ అనంతరం చంద్రబాబు వ్యవసాయ రంగ సలహాదారుగా నియమించే అవకాశం ఉంది. కేంద్రం అభివృద్ది చేసే ఆకర్షణీయ నగరాల జాబితాలో చోటు దక్కించుకోని నగరాల్ని తామే అభివృద్ది చేస్తామని ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ మేరకు రాష్ట్రంలో తలపెట్టిన 6 ఆకర్షణీయ నగరాలకు నిధులు విడుదల చేసింది. ఈ మేరకు 6 నగరాల అభివృద్ది కోసం 198 కోట్ల రూపాయల్ని విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఒక్కో నగరానికి 33 కోట్ల చొప్పున విడుదల చేసింది. ఏపీ సర్కార్ అభివృద్ది చేసే ఆకర్షణీయ నగరాల్లో శ్రీకాకుళం, ఏలూరు, ఒంగోలు, నెల్లూరు, కర్నూలు, అనంతపురం ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల మధ్య వైద్యుల విభజన ప్రక్రియను నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. వైద్యుల్ని కేటాయిస్తూ కేంద్రం జారీ చేసిన ఆదేశాలు, వాటి ఆధారంగా తెలంగాణ సర్కార్ ఇచ్చిన రిలీవింగ్ ఉత్తర్వుల అమలును న్యాయస్థానం నిలిపేసింది. ఐచ్ఛికాల్ని పరిగణలోకి తీసుకోకుండా తమను ఏపీకి కేటాయించారంటూ వ్యాజ్యాలు దాఖలు చేసిన పలువురు వైద్యులు నిబంధనలకు కేంద్రం విరుద్దంగా వాదించారు. తన భర్త ఉద్యోగం చేస్తున్న హైదరాబాద్లోనే పిల్లలు పుట్టి పెరిగారనే అభ్యర్థనను ఏమాత్రం పరిగణలోకి తీసుకోకుండా ఏపీకి కేటాయించారని ఓ వైద్యురాలి తరపు న్యాయవాది హైకోర్టుకు వివరించారు. చట్టపరమైన సందేహాలు తలెత్తినప్పుడు తుది కేటాయింపులు చెయ్యరాదన్న హైకోర్టు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు, రాష్ట్ర ప్రభుత్వ రిలీవ్ ఆదేశాల్ని నిలిపేసింది. దేశంలోని సాంకేతికతను అనుసంధానించడం ద్వారా ప్రాథమిక వైద్య సేవల సవాల్ను అధిగమించవచ్చని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె తారక రామారావు అభిప్రాయపడ్డారు. సెలెస్ కేర్ సంస్థ మహిళల కోసం రూపొందించిన ఆన్లైన్ ఆధారిత వర్చువల్ క్లినిక్ ను హైదరాబాద్లో ప్రారంభించిన మంత్రి హైదరాబాద్ మెడికల్ హబ్ గా అవతరించిందని పేర్కొన్నారు. సెలెస్ కేర్ సంస్థ హైదరాబాద్లో పరిశోధన, అభివృద్ది కేంద్రం ఏర్పాటుకు ముందుకొచ్చిందని అభినందించిన కేటీఆర్ పైలట్ ప్రాజెక్టులో భాగంగా సిరిసిల్లలో 10 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేస్తారని తెలిపారు. Primary health care has been a huge challenge in a country like India. So with the
convergence of technology and with the ability of some really well-meaning entrepreneurs and good healthcare experts, I think this challenge can be surmounted. ఫిబ్రవరిలో జైపూర్లోని సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం 2వ యూనిట్ తన సామర్థ్య స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేసి 100% ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ PLF సాధించి రికార్డు నెలకొల్పిందని సింగరేణి ఎండీ శ్రీధర్ తెలిపారు. సింగరేణి థర్మల్ పవర్ ప్రాజెక్టులో 600 మెగావాట్ల సామర్థ్యం గల ప్లాంట్లు 2 ఉన్నాయని 2వ యూనిట్ లోడ్ ఫ్యాక్టర్ 100% సాధించిందని శ్రీధర్ వెల్లడించారు. మొదటి యూనిట్ సైతం గరిష్టంగా 90% PLF సాధించిందని, దీంతో మొత్తం ప్రాజెక్టు PLF సగటు 95% నమోదైందని పేర్కొన్నారు. ఫిబ్రవరి నెలలోనే 1వ యూనిట్ నుంచి 348 మిలియన్ యూనిట్లు, 2వ యూనిట్ నుంచి 389 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి జరిగిందని తెలిపారు. ఈ మేరకు 100% PLF సాధించిన ప్లాంట్ ఉద్యోగులు, అధికారుల్ని ఎండీ శ్రీధర్ అభినందించారు. వాణిజ్య లైసెన్స్ పన్ను సేకరణలో జీహెచ్ఎంసీ గణనీయమైన వృద్ధి సాధించింది. ఆర్థిక సంవత్సరం ముగియడానికి నెల రోజుల ముందే గతేడాది కంటే 10 కోట్ల రూపాయలు అదనంగా వసూలు చేసింది. 2015-16లో 42,836 వాణిజ్య లైసెన్స్లకు గాను 28,51,00,000 రూపాయల పన్నులు జీహెచ్ఎంసీ ఖాతాలో జమవగా 2016-17లో ఇప్పటి వరకు 70,597 వాణిజ్య లైసెన్స్లకు గాను 39 కోట్ల రూపాయలొచ్చాయి. పన్ను ఎగవేతదారుల్ని గుర్తించి వారిని పన్ను చెల్లింపు కేటగిరీలోకి తెచ్చేందుకు చేపట్టిన ప్రయత్నాలు సత్ఫలితాలిచ్చాయని అధికారులు విశ్లేషిస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ట్రేడ్ లైసెన్స్ల ద్వారా 50 కోట్లు సేకరించాలని జీహెచ్ఎంసీ లక్ష్యంగా పెట్టుకోగా ఆర్థిక సంవత్సరం ముగిసేందుకు మరో నెల రోజులు గడువు ఉండగానే గతేడాది కంటే 10 కోట్ల రూపాయల అదనపు ఆదాయం వచ్చింది. చలనచిత్ర నటీనటుల సంఘం మా నూతన అధ్యక్షుడిగా శివాజీరాజా బాధ్యతలు చేపట్టనున్నారు. రాజేంద్ర ప్రసాద్ నేతృత్వంలోని ప్రస్తుత మా కార్యవర్గ 2 ఏళ్ల పదవీ కాలం మార్చి 17తో ముగియనున్నందున హైదరాబాద్ ఫిలిం ఛాంబర్లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసిన మా సభ్యులు వచ్చే 2 ఏళ్లకు శివాజీరాజాను అధ్యక్షుడిగా, నరేష్ను జనరల్ సెక్రటరీగా ప్రతిపాదించారు. పాలసీగా ఒక టర్మ్ దాటి మళ్ళీ కంటిన్యూస్ టర్మ్ ఎవరు కూడా ఒక ప్రెసిడెంట్ గా చేయొద్దనేది మా యొక్క ఆలోచనగా మేము చెప్తున్నాం. రాజేంద్ర ప్రసాద్ కూడా మనస్ఫూర్తిగా మీ ఇద్దరం కలిసి ఏ నిర్ణయం తీసుకుంటే కట్టుబడి ఉంటానని వెంకటేశ్వరరావు గారు, గోపాలకృష్ణ గారు అందరూ ఉండగా అతని తరఫు నుంచి కూడా మనస్ఫూర్తిగా చెప్పడం జరిగింది. శివాజీ మనస్ఫూర్తిగా మా సంక్షేమం కోరేటువంటి ఆత్మగా అతను ప్రెసిడెంట్ గా ఒక టర్మ్ ఉంటే బాగుంటుందనేది నా మనసుకు అనిపించింది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దానికి ఆమోదం తెలిపారు. నీకన్నా మంచి జనరల్ సెక్రటరీ నాకు ఎక్కడ ఉంటాను నరేష్, నువ్వు అది ఓకే అంటే ఇది ఓకే అన్నాను. మేము ఇద్దరం కలిసి ప్రాణం పెట్టి మూవీ అడ్మినిస్ట్రేషన్ ముందు నడుపుతాం. జాతి వివక్షే కూచిపుట్ల శ్రీనివాస్, మాడసాని అలోక్లపై కాల్పులకు దారితీసినట్లు ట్రంప్ సర్కార్ ఎట్టకేలకు అంగీకరించింది. కన్సాస్ కాల్పులో శ్రీనివాస్పై దాడిని ఖండించిన శ్వేతసౌధం అది జాతి వివక్షతో కూడుకున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే అంతర్జాతీయ చర్చనీయాంశమైన కాల్పుల ఘటనతో మేల్కొన్న ట్రంప్ సర్కార్ నష్ట నివారణ చర్య ప్రారంభించింది. వాస్తవాలు బయటపడుతున్న కొద్దీ ఇది జాత్యహంకారమే కాల్పులకు కారణమని స్పష్టమవుతున్నట్లు శ్వేతసౌధం ప్రతినిధి తెలిపారు. దీన్ని అధ్యక్షుడు ట్రంప్ ఖండిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఇలాంటి వాటికి అమెరికాలో చోటు లేదని వివరించారు. అమెరికాలో జాత్యహంకార ఉన్మాదానికి ప్రాణాలు కోల్పోయిన కూచిభొట్ల శ్రీనివాస్ మరణంపై ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ పెదవి విప్పకపోవడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అమెరికా దిగ్గజ పత్రిక న్యూయార్క్ టైమ్స్ ట్రంప్ విద్వేష నేరాలకు ఊతమిస్తున్నారంటూ సంపాదకీయంలో విరుచుకుపడింది. అధ్యక్షుడి మౌనం దేశ ప్రతిష్టకు నష్టం కలిగిస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది. ట్రంప్ అమెరికాకు చెందినవారెవరు అనే శీర్షికతో సంపాదకీయంలో ప్రచురించిన న్యూయార్క్ టైమ్స్ ట్రంప్, ఆయన ప్రభుత్వం వలసవాదుల్ని, విదేశీ సందర్శకుల్ని నేరగాళ్లుగా, భవిష్యత్తుకు ఉగ్రవాదులుగా చిత్రీకరిస్తున్నారని దుయ్యబట్టింది. ఒకవేళ అదే దాడి ముస్లింలు కానీ, ఎలాంటి పత్రాలు లేని వలసదారులు గానీ చేసి ఉంటే ట్రంప్ తన నిర్ణయాన్ని సమర్థించుకునేవారని న్యూయార్క్ టైమ్స్ విమర్శించింది. లింగ నిష్పత్తిలో భారీ వ్యత్యాసం, శిశు మరణాల సంఖ్య అధికంగా ఉండే భారత్లో పరిస్థితి క్రమంగా మారుతోంది. గత 10 ఏళ్లతో పోల్చుకుంటే ఈ 2 విషయాల్లో చెప్పుకోదగ్గ పురోగతి సాధించినట్లు ప్రభుత్వ సర్వే స్పష్టం చేస్తోంది. 2015-16 మధ్యకాలంలో నవజాత శిశు మరణాలు 1000 జననాల్లో 41కి తగ్గగా లింగ నిష్పత్తి రేటు 1000 మంది పురుషుల్లో 919కి పెరిగినట్లు తేలింది. భారత్లో ఆందోళనకరంగా ఉన్న లింగ నిష్పత్తి, శిశు మరణాలపై జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. జాతీయ స్థాయిలో లింగ నిష్పత్తి రేటు గత దశాబ్ద కాలంలో మెరుగుపడినట్టు తాజా అధ్యయనంలో తేలింది.
2005-6 మధ్యకాలంలో చేసిన సర్వేలో 1000 మంది పురుషులకు స్త్రీలు 914 మంది మాత్రమే ఉండగా తాజా సర్వేలో ఆ సంఖ్య 919కి చేరింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ 6 లక్షల కుటుంబాలు, 7 లక్షల మంది మహిళలు, 1,30,000 మంది పురుషుల వద్ద సేకరించిన సమాచారం ఆధారంగా లెక్కలు వేసింది. లింగ నిష్పత్తిలో జాతీయ సగటు కంటే కేరళలో స్త్రీల సంఖ్య అధికంగా ఉంది. అక్కడ 1000 మంది పురుషులకు 1047 మంది స్త్రీలున్నారు. 1000 మంది పురుషులకు 1009 మంది స్త్రీలతో మేఘాలయ 2వ స్థానంలో, 977 మందితో ఛత్తీస్గఢ్ 3వ స్థానంలో నిలిచాయి. స్త్రీ పురుష నిష్పత్తిలో భారీ వ్యత్యాసముండే హర్యానాలోనూ పరిస్థితి మెరుగుపడింది. అక్కడ 2005-6లో 762 మంది స్త్రీలు ఉండగా తాజా సర్వేలో ఆ సంఖ్య 836కు చేరింది. మరోవైపు ఆస్పత్రిలో జన్మించేవారి సంఖ్య గణనీయంగా పెరిగింది. గత దశాబ్దంలో 34.1% ఉండగా ఇప్పుడది 40% పెరిగి 78.9%కి ఎగబాకింది. జననీ సురక్ష పథకం సత్ఫలితాలిచ్చినట్టు కేంద్ర ఆరోగ్య కార్యదర్శి సికే మిశ్రా తెలిపారు. శిశు మరణాల సంఖ్య సైతం గణనీయంగా తగ్గినట్టు సర్వేలో తేలింది. 2005-6లో 1000 మంది శిశువుల్లో సగటున 57 మరణాలు నమోదవగా ప్రస్తుతం ఆ సంఖ్య 41కి తగ్గింది. దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ శిశు మరణాల సంఖ్య తగ్గింది. త్రిపుర, బంగాల్, జార్ఖండ్, అరుణాచల్ ప్రదేశ్, రాజస్థాన్, ఒడిశాల్లో శిశు మరణాల సంఖ్య 20%కి పైగా తగ్గింది. గతంతో పోల్చితే సంతానోత్పత్తి రేటు తగ్గుముఖం పట్టింది. గత సర్వేలో ఒక మహిళకు సగటున 2.7 మంది పిల్లలుండగా ఇప్పుడది 2.2కు చేరి కేంద్రం లక్ష్యంగా పెట్టుకున్న 2.1కి చేరువైంది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.